శ్రీరమణం వందే జగద్గురుం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. సర్వవిఘ్నం ఉపశాంతయే. సాధనా సంతుష్ట పూర్వం సాధకో సందేహ పూర్వం సాధనా మాత్ర దేహం సాధనో సాధనం జయత్. సాధన కోసం మనిషి పుడతాడు, సందేహంతో సాధనలు మొదలెడతాడు. సాధనలు చేస్తూనే దీని వలన ఏమి ప్రయోజనము అనుకుంటాడు. ప్రయోజనము లేని ప్రక్రియలేవి పరమాత్మ పుట్టించలేదు. చివరకు సాధనే జీవనానికి మూలమనుకుంటాడు. పాపడు పుట్టగాని తల్లి పాలను నోటిలో పెట్టుకోవటం ఒక సాధన. భూమిపై అడుగులు వేసి నిలబడటానికి సాధన. విద్య అహర్నిశము ధనము సంపాదించటము సాధని. సంపాదించిన దాన్ని ధారాపుత్రుల రుణం తీర్చుకోవటం మరొక సాధన. ఆనందముందని దుఃఖ సాగరంలో మునిగిపోవటం మరొక సాధన. సాధన సందేహంతో మొదలుపెట్టి సాధనా మాత్ర సంతృష్టులు కాదేక సంసారాన్ని సంతృప్తిగా మరలుచుకొని సాధన 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 ఏది 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 అని తనను తాను మరచి తానెవ్వడో తెలుసుకోలేక తనువుని చాలించటమే నరజన్మమా. పశువులు పక్షులు కీటకములు ప్రేములు సర్వము సాధన చేస్తూ నరుణ్ణి పూజిస్తున్నాయి. మరి నరుడు నారాయణ స్మరణ చిత్తశుద్ధిగా చెయ్యటానికి ఆ చిత్తములో ఎన్ని ఊహలు, ఎన్ని కల్పనలు, మరెన్ని భావములు. జీవితం ఇట్లుండాలని, ఇట్లుంటేనే బాగుంటుందని ఇట్లెందుకు ఉండదు, ఎదటి వారిలా మనమెందుకు ఉండకూడదని. భ్రమ భ్రమ. అద్దములో ఉన్న నీ రూపం సహజంగా నీలాగే ఉండవచ్చు. కానీ నీ వెనకనే ఏ ఒక్కరూ నిలబడితే వారి రూపము కూడా అది ప్రతిబింబిస్తుంది. ఆ దానికి తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించడమే తెలుసు తప్ప వారు నీకు మిత్రులు శత్రువులు, అందగారు అందము లేని వారు సంబంధం లేదు. అన్నిటినీ యథాతథంగా చూపించటమే దాని లక్షణం. ఒక గాజుకి ఎంత శక్తి ఎలా వచ్చింది అంటే దాని వెనక ఉన్న ద్రావక మహత్యం. ఆ వెనక ఉన్న ఆ కళాయిని ఎలా సృష్టించారో ఒక్క మాట చూడండి. ఆ పూతను, ఆ లేపనాన్ని దాన్ని కంటించేటప్పుడు అందులో కలిసిన సామగ్రులు ఏమిటివి, ఏమిటి? ఒక్కసారి వాటిని తిలకించి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎదట ఉండేదంతా ఆకర్షించగలిగేది ఒక ఖాళీ అద్దము రెండు పక్కల ఒక్కలాగే ఉంటే ఏమీ కనబడదు. నువ్వు చూడగానే బయట ఉన్నది కనిపిస్తుంది. అదే దాన్ని లేపనంతో మూతవేస్తే నిన్ను మాత్రమే చూపిస్తుంది. ఎంత ఆశ్చర్యం! లేపనము లేని ఒక అద్దాన్ని తీసుకోండి. అది మీ ముందున్న మిమ్మల్ని చూపించదు, వెనకనున్న ప్రతి పదార్థాన్ని చూపిస్తుంది. లేపనము ఉన్న అద్దము ఎదర ఉన్నది మాత్రమే చూపిస్తుంది. అంటే మీ మనసులో
మాయ అనే లేపనముతో ముంచుకుపోయినాయి కనుక మీరు ఎదురుగా వస్తే మీరే కనిపిస్తారు. పరమాత్మ పోతనము లేపనము లేని గాజు ముక్క చేతిలో పట్టుకుంటే నీకు రెండు పక్కల ఒక్కలాగే కనిపిస్తుంది. నువ్వు నిన్ను చూసుకోవాలంటే అసాధ్యం. నీ వెనక ఉన్నది కూడా చూడవచ్చు. అదే దాని ప్రభావం. ఈశ్వరుడు కూడా అంతే. శరీరం అనే లేపనము మనస్సు అనే అద్దానికి అడ్డుకుంది కనుకనే ఏమీ కనిపించటం లేదు. ఇప్పుడు వినండి, అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఈ దేహంలో ఉన్న పరమాత్మ ఎట్లుంటాడు, ఆ రహస్యం ఏమిటి? మనస్సు అనేది అంగుష్ట మాత్రపు వాయువు వలయాకారమైన ఒక నరం. ఒకే ఒక్క నరములో ప్రతి క్షణము మీరు తీసి వదిలే ఊపిరులు బంధించబడతాయి. అది ఎప్పుడు తేలుకుని తిరుగుతూనే ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టే మీ వాగ్భవ కూటం చుట్టూ అది తిరుగుతుంది. దాని గమనమే మీ భావాలకు మూలం. అది ఎంతో ఉండదు, ఈ ఆకృతిలో ఉంటుంది. మరి విష్ణుమూర్తి ఏం చేస్తాడు? నాభి నుంచి కంఠము వరకు ఉండే ఊపిరి నాళమును పైకి ఎత్తుతాడు. ఎత్తితే ఈ నాసికాగ్రము నుంచి సింధూరము వరకు, సీమంత స్థలము వరకు వెళ్తుంది. అంటే ఆయన నాళములు ఇక్కడ ఉండవు. తెల్లని రెండు నాళములు ఇక్కడ చేరుతాయి. వెంటనే అమ్మవారి బ్రొటన వేలు నుంచి వచ్చి ఒక నాసిక, ఒకే ఒక్క నరము ఎర్రనిదై ఈ మధ్య నుంచి అగ్రభాగం వరకు వచ్చే తాకుతుంది. ఎందుకంటే ఆగ్నేయ స్థలమందు శివస్వరూపమైన లింగం ఉన్నదని. అట్లు సాధనతో తీసుకెళ్లగలిగినప్పుడు ఈ వలయాకారం అనేటటువంటి మనోకేంద్రమని ఆ బిందు స్వరూపమైన ఒక నరము తిన్నగా పైకి వెళ్ళి ఆ మధ్యన చేరుతుంది. చుట్టూ నరము ఒక సున్నాలా చేరితే అందున్న శివజ్యోతి మధ్యన మెరుస్తూ నీటిలో నక్షత్ర కాంతి వలి, చీకట్లో మినుగురు పురుగు వలి కాంతులొలుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు భావించండి, స్వామికి ఇరు ప్రక్కల ఈ కంఠనాళములని గిడాపింగళ వాయువులు కలిగిన ఆ నాళములు ఇరు ప్రక్కల నామరూపములో నిలిస్తే సరస్వతీదేవి మాణిక్యవతి అయి మంగళకరమైన ఎర్రని సింధూరమును ధారగా అగ్రస్థానానికి అభిషేకం చేస్తుంటే మధ్యలో మనస్సనే వలయము గుండ్రముగా తిరుగుతుంటే దానిని అంటిపెట్టుకుని అతి చిన్నదై శివజ్యోతి నక్షత్రము వలె మెరుస్తూ ఉంటే మీకనిపించవచ్చు పాలభాగము ఎంత పవిత్రమైనదని. ఇరుగడల తెల్లని నాడులు, మధ్యలో శక్తి నాడు, ఆ మధ్యన మనస్సు అనే ఒక బిందువు. ఆ బిందువులో నీటి మధ్యన మెరిసే మిడుగుడు పురుగుల శివజ్యోతి. దానిని దర్శించేటప్పుడు మీకు బుద్ధి లేదు, మనస్సు లేదు, శరీరమందు గుణములు లేవు. మనస్సు భూమధ్యానికి తాకేసింది. ఇప్పుడు చెప్పండి, మనస్సు చెడ్డది కాదు, కానీ అందులో అకస్మాత్తుగా ఇంటిలో దొంగలు చొరబడినట్టు కొన్ని గుణములు మీవి కానివి మీలో చొరబడుతున్నాయి. వాటితో మీకు సంబంధం ఉండకూడదు. ఆ అక్కర్లేని గుణములను కావాలని మనం చుట్టరికం చేసుకుని వాటితో స్నేహము చేసి వాటితోటే కామక్రోధాలు పెంచుకుని ఇరుగు పొరుగులలో, బంధు జనాలలో, గురు పుత్రులలో
లేని ప్రసంగాలతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ శక్తిని పాడు చేసుకుంటున్నారు. అమాయకమైన ఆ బిడ్డల్ని చూస్తే పరమాత్మ రోధిస్తాడు. కావున మనస్సు అనేది అధోనిష్ట వితశ్యాంతి అనాభి ఉపరిభాగం. ఈ రెండు వేళ్లు కలిసిన మధ్యలో వలయాకారముతో కూడుకున్న రుమ అనే ఒక నరములో ఇమిడి ఉంటుంది. అలా ఇమిడి తిరుగుతున్న చక్రములో నగతము వికసించినప్పుడు ఈ చక్ర బిందువు యొక్క శక్తి అక్కడ చేరుతుంది. అలా చేరేదాకా సాధకుడు దానిని అనుసరించి ఉండాలి. అంత చిన్నది ప్రపంచకంలో ఇన్ని జగడాలకు, ఆనందానికి, దుఃఖానికి, సంతానానికి, సృష్టికి కారణమవుతున్నది. అది తెలుసుకోలేక అమాయకులై తమ జీవనాలను వ్యర్థం చేసుకుంటూ పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో తెలియక మట్టిలో కలిసిపోతున్నారు. ఇది అవసరమా? మానవ జన్మలో సగ కాలాన్ని పైగా దాటిపోయిన జీవులకు ఇది అవసరమా? బుద్ధి ఎవరిని వక్రించదు, మనస్సు ఎవరిని ఇబ్బంది పెట్టదు. మనమే దాన్ని అనుసరిస్తున్నాము. మనసు చెప్పిన ప్రతి ఒక్కటి వినక ఆత్మఘోషను వినే ప్రయత్నం చెయ్యండి. అది ఎట్లు స్వామి అని అడగవచ్చు. నిరంతర మంత్రస్మరణ, నిష్ఠ, దీక్ష. మనస్సుకి మనం దగ్గర కావాలంటే దేహాన్ని కఠోరంగా దీక్షలతో వంచింప చెయ్యాలి. మీరందరూ దేహాలను స్థూలకాయము నుంచి మామూలు కాయము చేసుకోవాలంటే వైద్యులు చెప్పినట్టు వ్యాయామాలు చేస్తున్నారు, మందులు తింటున్నారు, ఇష్టమైన తిళ్ళు వర్చిస్తున్నారు. ఎందుకు? బ్రతకాలన్న ఆశ, అందంగా అందరికీ కనబడాలనే కోరిక, ఆశావాంఛల మధ్య నలిగిపోతున్నారు. అలాగే ఈశ్వర చరణాలు దర్శించాలన్న ఆశ, ఆయువు తీరి అధోగతి పాలవక సద్గతిలో చేరుకోవాలన్న కోరిక, వాటిని ఇటు మళ్లించండి. ఆశలు ఉండటం సహజం, కోరికలు ఉండటము సహజం. ఇది మానవ ధర్మం. కానీ దేహాతీతం కండి, దేహవర్జితం కావద్దు. శరీరంపై ఒక రోగం వచ్చినా, ఒక పుండు పుట్టినా ఏం చేస్తారు చెప్పండి? దానిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని వైద్యులకిచ్చి మీ దేహాన్ని మీరు కత్తితో ఆ పుండుని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అది కాలుకో చెయ్యికో నష్టం చేస్తుందంటే వాటిని కూడా తొలగించేస్తారు. ఎందుకు? మనిషిగా బ్రతికుండాలని. ఇంద్రియాలు లేకపోయినా నేను అనేది ఉండాలి అని తపన. అంటే మనిషి ఉండటానికి కారణం ఇంద్రియము కాదు. మానవుడు బ్రతకటానికి కారణం అవయవములు కాదు. అవి లేనంత మాత్రాన మనిషికి మనుగడ లేకపోలేదు. అలాగే ఆశలు, కోరికలు అతీతంగా లేకుండా ఉంచుకుంటే మనిషి బ్రతకలేడా? చెప్పటం సులభం, అనుభవించటం కష్టం అని మీకు అనిపించవచ్చు. మరి మీరు పెంచుతున్న బిడ్డలు కూడా ఎప్పుడూ చదవమని, ఎక్కువ మార్కులు తెచ్చుకోమని, ప్రపంచకంలో ఉన్నత స్థాయిని సంపాదించమని ఆశపడిన తల్లులు, తండ్రులై వారిని అనేక రకాల బాధలకు గురి చేయటం లేదా? సమయానికి ఆడుకోనివ్వరు, హాయిగా పడుకోనివ్వరు, వారికి నచ్చిన బట్టలు కట్టుకోనివ్వరు. స్కూలు వారు చెప్పిన డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి. ఇది ఎక్కడ న్యాయము? వారికి ఇష్టం లేకపోయినా నిద్దట్లోనైనా లేపి చదివిస్తారు. ఎందుకంటే అందరికన్నా మన బిడ్డ అధిక మార్గంలో నడవాలని. మీకున్నటువంటి ఆశలు మాకుండకూడదా? మా బిడ్డలైన మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగే ఆశ, అవకాశం మాకు కలగకూడదా? అందుకు మేము మిమ్మల్ని దండించేందుకు అధికారం లేదా? మేమిచ్చిన మా ప్రసాదాన్ని బిడ్డలుగా పొంది మా బిడ్డలు అని మీరిచ్చవచ్చిన రీతిని నడుపుకుంటున్నారే. మరి మేమే సృష్టికి మూలమైనప్పుడు
మానవులుగా మీరు పుట్టటానికి కారణమైనప్పుడు, అంతేకాకుండా ఒక చిన్న విషయం చెప్తాను. మీరు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కనిపెంచారన్న భావం మీలో ఉన్నా సరే, ఆ తల్లిదండ్రుల సమక్షంలో వారితో సహా గురుదీక్ష తీసుకుని మాకెప్పుడో అర్పణమైపోయారు. అటువంటప్పుడు మాకు 2 అధికారాలు ఉన్నాయి. మీరు కన్నంత మాత్రాన మీ అధికారాలు పూర్తి చేసుకుంటే, పెంచి సృష్టించి మిమ్మల్ని వ్యక్తులుగా మేము మా దత్తం చేసుకుని దండించేందుకు అర్హత లేదా? సరి అయిన మార్గం చూపించటానికి అధికారమే లేదా? అలా చెప్తే ఇక సత్సంగానికే రారా? మీకు అవకాశం లేకపోతే దైవాన్ని చేరుకోరా? ఆ దైవం మీ వెనువెంటనే ఉండి తిరుగుతుంటే వెనక్కి తిరిగి చూడరా? ముందుకు వస్తే చూద్దాములే, మాకు వెనక్కి తిరిగెక్కడిది, ఓపికెక్కడిది అంటే వెనక నుండి పరిగెత్తే ఆ భగవంతుడు ఏమవుతాడు? తిరిగి 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 తన వెంట కొందరు పడతారు, తాను మీ వెంట పడతాడు. ఆ వెనక పరిగెత్తే వారికి స్వామి వెన్నెముక కనిపిస్తుంది. మీ వెంట పరిగెత్తే స్వామికి మీ వెన్ను కనిపిస్తుంది. అంటే వెనక ముందులన్నీ వెన్నులైతే హృదయాన్ని చేరుకునేది. ఇది మాయ. ఇప్పుడు ఆలోచించండి. శరీరమందు శ్రీకృష్ణ పరమాత్మ యథాతథంగా ఎలా నిలిచి ఉంటాడు? 72,000 నాడులతో కూడిన మహాభవనం ఇది. ఈ భవనాన్ని మించిన భవనాలు ఎక్కడ ఉండవు. మీరు కట్టుకున్న భవనాలు ఒక పెనుగాలి సృష్టిస్తే కూలిపోతాయి, పేక మేడల వలె భస్మం అవుతాయి. మీ కష్టానికి కన్నీటికి కారణమవుతాయి, మిమ్మల్ని అప్పుల పాలు చేస్తాయి. కానీ దైవం సమకూర్చిన ఈ భవనం కూలేదాకా మీ సొంతం. కూలిన తర్వాత అప్పులు ఉండవు, ఆస్తులు ఉండవు, వాటితో మీకు సంబంధమే ఉండదు.